రూపాయలకి మీరు టెండర్ కట్టబెట్టారు. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలు పెట్టాడు. అవి సప్లై చేసే కార్యక్రమంలో 2 ట్యాంకర్స్ 6/7/24 2, 15/7/24 2 ట్యాంకర్స్ సరిగా లేవని మా వాళ్ళు అనలైజ్ చేశారు. 7 జూలై 15 జూలై 2 ట్యాంకర్లు అంటే 4 ట్యాంకర్లు సరిగా లేవని చెప్పేసి మా వాళ్ళు అనలైజ్ చేశారు అన్నారు. అంటే ఎవరు? ఈఓ శ్యామలరావు గారు మా వాళ్ళు అనలైజ్ చేశారు అన్నారు కదండి. మా వాళ్ళు అంటే ఇక్కడ టీటీడీలో అనలైజ్ చేశారు. అనలైజ్ చేసిన వెంటనే ఏం చేయాలి? ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాలి. అదే శ్యామలరావు గారు చేశారు. ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించి అందులోని నెయ్యిని టెస్టింగ్ కు పంపించారు. ఇంకా ఆల్రెడీ వెనక్కి పంపిస్తే ఆ ట్యాంకర్లలో నెయ్యిని లడ్డూల కోసం ఎలా వాడతారు? సో వాడనే లేదు. ఇక రెండవది వెరీ ఇంపార్టెంట్, బాగా వినండి. చంద్రబాబు ఏమంటాడు? ఇక్కడ కూడా మీకుండే టెస్ట్లు కూడా అడల్ట్రేషన్ కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు. 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి. వాడారు. ఎట్లా వాడతారు? 4 ట్యాంకర్ చెప్పినా లేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్ఏడిబి ల్యాబ్ పంపించాడు. ఇది ఏమి లాజిక్ చంద్రబాబు? 4 ట్యాంకర్లు వచ్చినాయి, చెప్పినా వాళ్ళు వినలేదు కాబట్టి మీరు వాడేసారా అంటే తప్పేవడదండి. శ్యామలరావుది తప్పు అవుతుందా, లేకపోతే గత ప్రభుత్వం తప్పు అవుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు అవుతుందా? జూలై 2024లో వాళ్ళు నాణ్యత లేని నెయ్యి తెచ్చారంట. ఈఓ శ్యామలరావుకు తెలిసినా వాడేసారంట. ఎట్లా వాడతాడు? ఇక్కడే తెలిసిపోవట్లేదండి. దొల్లతనం మొత్తం తెలిసిపోవట్లేదు. చంద్రబాబు నాయుడు దొరికాడని చెప్పేసి